హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ ఫార్మ్స్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో, ఫైల్ ట్రీని ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. forms.html దీన్ని క్లోజ్ చేద్దాం. హెచ్టీఎంఎల్ ఫైల్‌లో బాయిలర్ ప్లేట్ కోసం ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. టైటిల్‌లో ఇక్కడ మనం ఫార్మ్స్ అని రాద్దాం. బాడీలోకి వచ్చి ఇక్కడ ఒక హెడింగ్ ట్యాగ్‌ని కూడా ఇద్దాం. హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ కింద ఇక్కడ గో లైవ్‌ని ప్రెస్ చేస్తాను. హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ ఓకేనా? సో హెచ్టీఎంఎల్‌లో ఫార్మ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలంటే, హెచ్టీఎంఎల్‌లో ఒక ఫార్మ్ ఎలిమెంట్ అనేది ఉంటుందన్నమాట. దీంతో మనం ఫార్మ్స్‌ని క్రియేట్ చేస్తాం. ఈ ఫార్మ్ లోపల మనకి కావాల్సిన ఇన్‌పుట్‌ని మనం పాస్ చేయొచ్చు. టెక్స్ట్ ఇన్‌పుట్ అయినా, నంబర్ ఇన్‌పుట్ అయినా, డేట్ ఇన్‌పుట్ అయినా వీటన్నిటిని ఈ ఫార్మ్ ఎలిమెంట్ లోపల మనం పాస్ చేయొచ్చు. అది ఏమేమి ఇన్‌పుట్స్‌ని పాస్ చేయొచ్చో ఒకదానెమ్మటి ఒకటి చూద్దాం. సో, ఇలాగ ఒక ఫార్మ్ ఎలిమెంట్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. దాని లోపల ఒక టెక్స్ట్ ఇన్‌పుట్‌ని మనం పాస్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఈ అట్రిబ్యూట్‌ని రిమూవ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ ఇన్‌పుట్ అని ఉంది కదా! ఇదొక టెక్స్ట్ ఫీల్డ్‌ని తయారు చేస్తుందన్నమాట మనకి. ఇక్కడ మనం బ్రౌజర్‌కెళ్ళి చూస్తే చూసారు కదా! ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ తయారైందన్నమాట. ఓకే. ఇందాక మనం రిమూవ్ చేసిన టైప్ అట్రిబ్యూట్ ఉంది కదా! మనం ఇక్కడ టైప్ అట్రిబ్యూట్ మనం పాస్ చేయకపోతే బై డిఫాల్ట్ అది టెక్స్ట్ అయిపోతుంది. సో, మీరిక్కడ టైప్ టెక్స్ట్ అని పాస్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దీనిపైన ఒక చిన్న H3 ఇస్తాను. టెక్స్ట్ ఇన్‌పుట్ అని పెడదాం. ఓకేనా? కిందకొచ్చి ఇంకొక H3 ఇస్తాను. ఇక్కడ నంబర్ ఇన్‌పుట్ అని ఇస్తాను. ఈసారి ఇక్కడ మనం టైప్‌లో ఏం పాస్ చేద్దామంటే నంబర్‌ని పాస్ చేద్దాం. ఓకేనా? నంబర్‌ని పాస్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. చూడటానికి ఇక్కడ సేమ్‌గా ఉంది. కాకపోతే ఇక్కడ ఇన్‌పుట్‌కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూసారా మీరు? నంబర్‌ని పెంచటానికి, నంబర్‌ని తగ్గించటానికి 2 కంట్రోల్స్‌లాగా వచ్చాయన్నమాట. అండ్ మీరు ఈ ఇన్‌పుట్‌లో టెక్స్ట్‌ని ఎంటర్ చేయడానికి ట్రై చేసినా గాని ఏమి ఎంటర్ చేయటం కుదరదు. నేనిక్కడ కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నాను. అది నన్ను ఎంటర్ చేయకుండా ఆపుతుందన్నమాట. అది ఒక నంబర్ ఇన్‌పుట్. నంబర్స్‌ని మాత్రమే టైప్ చేయగలం అందులో. నంబర్స్‌ని మాత్రమే టైప్ చేయగలం అన్నమాట. ఓకేనా? అండ్ కిందకొచ్చి ఇంకొక H3 ఇస్తాను. ఇక్కడ మనం ఈమెయిల్ ఇక్కడ టైప్‌లో ఈసారి ఏం పాస్ చేద్దాం అంటే ఈమెయిల్ పాస్ చేద్దాం. ఈ నేమ్ ఐడీని తీసేద్దాం. ఈమెయిల్ అని పాస్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. ఇక్కడ చూడటానికి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. హెచ్‌టీఎంఎల్ లైక్ టెక్స్ట్ ఇన్‌పుట్‌కి అండ్ ఈమెయిల్‌కి. మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏందంటే ఒక్క నిమిషంలో చూపిస్తాను. ఇక్కడ మనం ఫార్మ్‌లో ఒక బటన్ యాడ్ చేద్దాం. బటన్ యాడ్ చేసి సబ్మిట్ అని పెడదాం. టైప్ సబ్మిట్. దీని గురించి ఏం మీరు వర్రీ అవ్వద్దు. ఇక్కడికెళ్ళి కొంచెం ఇక్కడ రాండమ్ టెక్స్ట్‌ని టైప్ చేస్తాను. సబ్మిట్ నొక్కిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ప్లీజ్ ఇన్‌క్లూడ్ ఇన్ ది ఈమెయిల్ అడ్రెస్ అని మనకు వార్నింగ్ ఇస్తుందన్నమాట. నువ్వు టైప్ చేసింది ఈమెయిల్ కాదు. ఇక్కడ మిస్ అవుతుంది. సో, ప్రాపర్ ఈమెయిల్‌ని పాస్ చెయ్యి అని మనకు చెప్తుందన్నమాట. ఓకేనా? అది ఈమెయిల్ ఇన్‌పుట్. సో, దీన్నెళ్లి ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఈమెయిల్ ఇన్‌పుట్ కింద ఇంకొక H3 ఇచ్చి డేట్ ఇన్‌పుట్ టైప్ ఈసారి ఏమిద్దాం డేట్ ఇద్దాం. ఓకేనా? సేవ్ చేసి ఇక్కడికెళ్దాం. డేట్ ఇక్కడ చూసారు కదా! DDYMMYYYY అని వచ్చింది. ఇక్కడ క్యాలెండర్ ఐకాన్ కూడా ఉంది. క్యాలెండర్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేట్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పాపప్ లాగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు నెక్స్ట్ మంత్‌కి, ప్రీవియస్ మంత్‌కి వెళ్ళొచ్చు. ఎళ్లి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టుడేని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే క్లియర్ బటన్ కూడా ఉంది. క్లియర్ నొక్కితే
మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ క్లియర్ అయిపోయిందనమాట. మళ్ళీ చూడండి 26ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాతొచ్చి క్లియర్ నొక్కితే ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ వేరే ఇయర్‌కి గూడా ఎళ్ళొచ్చు. ఫ్యూచర్‌కెళ్ళి 2031 సెప్టెంబర్ 17 అలాగా డేట్ సెలెక్టర్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడికెళ్ళి డేటా ఇన్‌పుట్ కింద H3 ఇస్తున్నాను. ఇక్కడ H3లో ఇప్పుడు రేడియోని పంపిద్దాం. ఇన్‌పుట్ టైప్ రేడియో సేవ్ చేసి బ్రౌజర్‌కొస్తే ఇక్కడ చూసారు గదా! మనకొక రేడియో బటన్ లాగా వచ్చిందనమాట సెలెక్ట్ జేసుకోవటానికి. ఓకేనా? అండ్ రేడియో కింద ఇంకొక H3 ఇచ్చి చెక్ బాక్స్ ఇద్దాం. ఇన్‌పుట్ అట్రిబ్యూట్ టైప్‌లో ఈసారి మనం చెక్ బాక్స్‌ని పాస్ చేయాలి. ఓకే. చెక్ బాక్స్ సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. ఈసారి చూసారు గదా! ఇక్కడ మనకి చెక్ బాక్స్ వచ్చిందనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్‌సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూసే ఉంటారు లైక్ ఎక్సెప్ట్ ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్, ఎక్సెప్ట్ పాలిసీ అలాంటి ఇన్‌పుట్స్ దగ్గర మీరు చూసుంటారు ఈ ఇన్‌పుట్‌ని. సో, అది చెక్ బాక్స్ ఇన్‌పుట్ అనమాట. HTMLకొచ్చి H3 ఇద్దాం. ఈసారి పాస్‌వర్డ్. ఓకే. కిందకొచ్చి ఈసారి ఇన్‌పుట్‌లో టైప్ పాస్‌వర్డ్ అని పాస్ చేద్దాం. సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్తున్నాను. చూసారు కదా! పాస్‌వర్డ్ అని వచ్చింది. ఈ ఇన్‌పుట్‌లోకెళ్ళి నేను టైప్ చేయటం మొదలుపెడతాను. టైప్ చేయటం మొదలుపెట్టిన తర్వాత మీరు చూసారు కదా! అన్నీ డాట్‌లు లాగానే వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇది పాస్‌వర్డ్. మనం టైప్ చేసిన టెక్స్ట్‌ని కనిపించకుండా సీక్రెట్‌గా ఉంచుతుందన్నమాట. అన్ని డాట్‌లని చూపిస్తుంది మనకి. ఓకేనా? ఓకే. అది పాస్‌వర్డ్ ఇన్‌పుట్ అనమాట. అండ్ కిందకొచ్చి ఇంకొక H3లో డేట్ టైమ్ లోకల్ ఇన్‌పుట్‌లో టైప్ ఈసారి డేట్ టైమ్ లోకల్ అని పెడదాం. కింద చూసారు కదా! డేట్ టైమ్ లోకల్. దీనికి, డేట్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కేవలం మనం డేట్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ కింద ఇక్కడ డేట్ టైమ్ లోకల్ అయితే డేట్‌తో పాటు ఇక్కడ అక్టోబర్ 18 టైమ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఉదయం 11:15 డేట్ చూసారు కదా! అక్టోబర్ 18, 2023 11:15 అలాగే డేట్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. డేట్ టైమ్ లోకల్‌లో డేట్‌కి ఉన్నట్టుగానే ఇక్కడ టుడే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నది క్లియర్ చేయొచ్చు. ప్రీవియస్ నెక్స్ట్ మంత్‌కెళ్ళొచ్చు. అలాగనే వేరే ఇయర్‌లో వేరే మంత్‌ని గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అది డేట్ టైమ్ లోకల్. సో, ఇక్కడ HTMLకొచ్చి ఇక్కడ H3 అనిస్తాను. ఈసారి మనం ఫైల్ అనిద్దాం. టైప్ ఈసారి ఏమిద్దామంటే ఫైల్ అనిద్దాం. డబుల్ కోట్స్ మధ్యలో ఎయ్యాలి. ఇన్‌పుట్ టైప్ ఫైల్. ఓకేనా? సో, బ్రౌజర్‌కెళ్తే ఇక్కడ చూసారు కదా! ఫైల్, చూస్ ఫైల్ అనొచ్చిందనమాట. దీన్ని క్లిక్ చేస్తే మనకి విండోస్ అది ఫైల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేద్దాం. హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్ డాట్ పీఎన్‌జీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారు కదా! ఫైల్ నేమ్ వచ్చిందనమాట. హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ డాట్ పీఎన్‌జీ అంటే ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకేనా? ఇంకోసారి క్లిక్ చేసి వేరే ఫైల్‌ని సెలెక్ట్ చేద్దాం. డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారు కదా! ఫైల్ నేమ్ డిజర్ట్ డాట్ ఏవిఐఎఫ్ ఆ ఫైల్ సెలెక్ట్ అయిందనమాట. ఓకే. ఈ ఫైల్ కిందకొచ్చి ఇంకో H3 ఇద్దాం. ఇంకో H3 ఏంటంటే కలర్. ఇన్‌పుట్‌కి ఈసారి మనం టైప్ కలర్ అని పాస్ చేద్దాం. కింద ఇక్కడ బ్రౌజర్‌కొస్తే కలర్ ఇక్కడ చూసారు కదా! కలర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కలర్ పిక్కరే ఓపెన్ అయింది మనకి. ఇక్కడ వేరే వేరే ఆర్‌జీబీ వాల్యూస్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్‌జీబీ వాల్యూస్‌ని కూడా మార్చి ఆ కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 255 ఎంటర్ చేస్తాను. అక్కడ కలర్ సెలెక్ట్ అయిందనమాట అలాగే. దీన్ని కూడా 255 చేసి దీన్ని కూడా 255 చేస్తాను. అంటే అది కంప్లీట్ వైట్ అయిపోయిందనమాట. ఓకేనా?
ఇక్కడ డ్రాగ్ చేసి వేరే కలర్‌ని గూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్రౌజర్‌లో ఏదైనా కలర్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడికెళ్ళి బ్లాక్‌ని సెలెక్ట్ చేస్తాను. బ్లాక్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ అయిపోయిందనమాట. ఓకేనా? అండ్ కలర్ కిందకొచ్చి వేరే కొంచెం మైనర్ ఇన్‌పుట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని చూద్దాం. మంత్, ఇన్‌పుట్, టైప్‌లో ఏం పాస్ చేస్తాం మనం? మంత్‌ని గూడా పాస్ చేయొచ్చు. సో, ఇక్కడికెళ్తే మంత్, ఇక్కడ క్యాలెండర్ ఐకాన్‌ని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా! ఇందాక డేట్ పికర్ లాగే ఒకటి ఓపెన్ అయింది. కాకపోతే ఇక్కడ డేట్‌ని సెలెక్ట్ చేసుకోవడం కుదరదు. కేవలం మంత్‌ని మాత్రమే మనం సెలెక్ట్ చేయగలం. 2023లో నవంబర్‌ని సెలెక్ట్ చేశాను. నవంబర్ 2023. ఇక్కడికెళ్ళి 2028లో మేని సెలెక్ట్ చేస్తాను. మే 2028 అనొచ్చింది. ఓకేనా? దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. మే 2028. ఇక్కడికొచ్చి ఆ మంత్ దాని కింద ఇంకో H3 ఇస్తాను. ఈసారి వీక్. ఇన్‌పుట్‌లో టైప్ వీక్ అని పాస్ చేద్దాం. బ్రౌజర్‌కొస్తే ఇక్కడ చూసారు కదా! వీక్, క్యాలెండర్ ఐకాన్‌ని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా మీకు లెఫ్ట్ సైడ్‌లో వీక్ నంబర్‌ని మనకి చూపిస్తుందనమాట. ఇయర్‌లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. మొత్తం 52 వీక్స్‌ని చూపిస్తుంది. ఓకేనా? ఇదేందంటే 2024లో వీక్ 1. ఇక్కడితో 2023 52 వీక్స్ అయిపోయినాయి. ఇది 2024. 2024లో నైన్త్ వీక్‌ని సెలెక్ట్ చేస్తాం. అలాగ మనం వీక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ 2 పెద్దగా వాడం మనం. జస్ట్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నాయని చూపిస్తున్నానంతే. సో, బ్రౌజర్‌కెళ్దాం. బ్రౌజర్‌కెళ్ళి ఈ H3 కింద ఇంకొక H3 ఇస్తాను. వీక్ దాని కింద. ఈసారి ఏం చేద్దామంటే రేంజ్. ఓకేనా? ఇన్‌పుట్, టైప్‌లో ఏమిద్దాం? రేంజ్. సో, దీన్ని సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. చూసారు కదా! ఇక్కడ రేంజ్ సెలెక్టర్ వచ్చిందనమాట. మనం జావా స్క్రిప్ట్‌ని వాడటం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ ఇవన్నీ గూడా ఇయ్యొచ్చు. ఇది రేంజ్ సెలెక్టర్ అనమాట. ఇక్కడ గూడా ఇవ్వచ్చు మనం హెచ్‌టీఎంఎల్‌లో గూడా మినిమమ్ అని ఒకటుంటది. ఇది 0 ఇవ్వచ్చు. మాక్సిమం 20 ఇవ్వచ్చు. కాపోతే ఇది హెచ్‌టీఎంఎల్ ఓన్లీ గాబట్టి అవి ఇవ్వటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. దానికోసం జావా స్క్రిప్ట్‌ని వాడితే ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా యూజ్‌ఫుల్‌నెస్ ఉంటుంది. ఓకేనా? ఇది రేంజ్ సెలెక్టర్ అనమాట. సో, దాని కిందకొచ్చి ఇంకేమున్నాయి? రేంజ్‌తో పాటు రేంజ్ కిందకొచ్చి ఇంకొకటుంది రీసెట్ ఉందనమాట. ఓకేనా? సో, ఇన్‌పుట్, టైప్, రీసెట్. ఓకే. సో, బ్రౌజర్‌కెళ్తే ఇక్కడ మీరు చూసారు గదా! రీసెట్ ఇది ఇన్‌పుట్ లాగా లేదు. ఒక బటన్ లాగా ఉంది. ఎందుకుంది? ఇదేం చేస్తుందసలు రీసెట్ బటన్ అనేది? ఇప్పుడు ఒక వీక్ ఉంది గదా! సెలెక్ట్ చేద్దాను. 41ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత రీసెట్ నొక్కితే ఏమవుతుంది చూసారా? క్లియర్ అయిపోయిందనమాట. అంటే ఏం చేసిందంటే ఇది రీసెట్ చేసింది ఫార్మ్‌ని. సో, ఇక్కడ పైకెళ్ళి హెచ్‌టీఎంఎల్‌లో కొంచెం టెక్స్ట్‌ని టైప్ చేస్తాను. ఇక్కడ నంబర్ ఇన్‌పుట్‌లో గూడా కొన్ని నంబర్స్ ఇక్కడ ఒక ఈమెయిల్‌ని పాస్ చేద్దాం. naresh@gmail.com. ఇక్కడికొచ్చి డేట్‌ని సెలెక్ట్ చేద్దాం. 9. రేడియోని సెలెక్ట్ చేద్దాం. చెక్ బాక్స్‌ని పాస్వర్డ్‌లో కొన్ని పాస్వర్డ్ ఇద్దాం. ఇక్కడ అన్ని ఇన్‌పుట్స్‌ని అలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూస్ ఫైల్, హెడింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్, కలర్ రెడ్, మంత్ డిసెంబర్, వీక్ 42, రేంజ్‌ని ఇద్దాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత రీసెట్ నొక్కుతున్నాను నేను. రీసెట్ నొక్కిన తర్వాత ఏమైంది చూసారు కదా! రేంజ్ ఇక్కడ ఇచ్చాను. అది ఇక్కడికి రీసెట్ అయిపోయింది. వీక్ వాల్యూ, మంత్ వాల్యూ, కలర్ గూడా మళ్ళీ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! ఫైల్ నేమ్ ఏం చూపించట్లేదు మనకి. అన్ని ఇన్‌పుట్ వాల్యూస్ అన్నీ ఏమైపోయినాయి? రీసెట్ అయిపోయాయి. డిఫాల్ట్ వాల్యూస్‌కి. ఓకేనా? నంబర్, టెక్స్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయన్నమాట. ఓకే. అది రీసెట్ ఫంక్షనాలిటీ అదన్నమాట. రీసెట్ చేస్తుంది ఫార్మ్‌ని. ఓకేనా? దాని కిందకొచ్చి ఇంకొక H3 ఇద్దాం. ఈసారేంటంటే టైమ్. H3 కింద ఇన్‌పుట్, టైప్‌లో ఏం పాస్ చేద్దాం? టైమ్ అని పాస్ చేద్దాం. సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్తే
ఇక్కడ చూసారు కదా! టైము, ఇక్కడ క్లాక్ ఐకాన్ ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ టైమ్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. 2:36 ఇక్కడ మీకు పైన ఇక్కడ డేట్ టైమ్ లోకల్‌లో డేట్‌ని అండ్ టైమ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ దగ్గర ఓన్లీ డేట్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమ్‌లో ఏంటంటే టైమ్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. రాత్రి 8:54 సెలెక్ట్ చేశాను. 20:54 అని వచ్చిందనమాట. ఓకే. సో, వీఎస్ కోడ్‌కెళ్ళి ఫైనల్ ఇన్‌పుట్ అనమాట ఇది. H3 ఇచ్చి సబ్మిట్. ఓకే. ఇన్‌పుట్ టైప్ సబ్మిట్. ఎస్ స్మాల్ లెటర్ ఇది. సబ్మిట్ అనమాట. దీన్ని సేవ్ చేసి బ్రౌజర్‌కెళ్దాం. ఇక్కడ బ్రౌజర్‌కెళ్తే మీరు చూసారు కదా! సబ్మిట్. ఒక సబ్మిట్ కూడా ఇది ఇన్‌పుట్ లాగా రాలేదు. బటన్ లాగా వచ్చింది. సబ్మిట్ అనేది. ఓకేనా? అంటే ఇది ఫార్మ్‌ని సబ్మిట్ చేయటానికనమాట. ఓకే. ఇక్కడ మీరు యూఆర్ఎల్‌లో చూస్తూనే ఉండండి. నేను సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు. క్లిక్ చేసిన తర్వాత ఏమైందంటే క్వెషన్ మార్క్ వచ్చిందనమాట. క్వెషన్ మార్క్ ఎందుకొచ్చిందంటే మనం ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కి సబ్మిట్ చేస్తున్నాం గదా! ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి మనం చెప్పట్లేదనమాట. ఎక్కడ సబ్మిట్ చేయాలి ఈ ఫార్మ్‌ని అని మనం చెప్పట్లేదు. అందుకని ఇక్కడ కేవలం క్వెషన్ మార్క్ వచ్చిందనమాట. ఓకే. మనం మామూలుగా పీహెచ్‌పీలో ఎలా చేస్తామంటే ఇక్కడ ఫార్మ్ ఎలిమెంట్ అనేది ఒక అట్రిబ్యూట్‌ని తీసుకుంటుందనమాట. యాక్షన్ అని. ఇక్కడ మనం యాక్షన్ డాట్ పీహెచ్‌పీ అని పాస్ చేస్తే మనం ఎక్కడ సబ్మిట్ చేయాలి అని చెప్తున్నాం అనమాట. అంటే ఈ ఫార్మ్‌ని ఈ యాక్షన్ డాట్ పీహెచ్‌పీలో సబ్మిట్ చెయ్యి అని చెప్తున్నాం అనమాట. బ్రౌజర్‌కెళ్ళి సబ్మిట్ అని నొక్కుతాను. కెనాట్ గెట్ యాక్షన్ డాట్ పీహెచ్‌పీ మీరు యూఆర్ఎల్ కూడా చూసారు కదా! యాక్షన్ డాట్ పీహెచ్‌పీ అని వచ్చింది ఇక్కడ. అంటే ఆ ఫార్మ్‌ని తీసుకెళ్ళి ఆ యాక్షన్ డాట్ పీహెచ్‌పీలో సబ్మిట్ చేసింది. ఓకేనా? కానీ ఇక్కడ మనకి కెనాట్ గెట్ యాక్షన్ డాట్ పీహెచ్‌పీ అని చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ యాక్షన్ డాట్ పీహెచ్‌పీ అనే ఫైలే లేదు. సో, అందుకని కెనాట్ గెట్ దట్ ఫైల్ అని చెప్తుందనమాట. ఓకే. మీరు ఫార్మ్ సబ్మిట్ ఎలా చేయాలి? ఎందుకిలా వస్తుంది? ఇవేం వరీ అవ్వద్దు. ఇది కేవలం హెచ్‌టీఎంఎల్ ఓన్లీ సీరీసే కాబట్టి ఆ ఇన్‌పుట్స్‌ని ఎన్ని రకాల ఇన్‌పుట్స్ ఉంటాయి అవన్నీ చెప్పాను. ఫార్మ్‌లో ఇలా యాక్షన్ అట్రిబ్యూట్ కూడా ఉంటుందని చెప్పాను. ఓకేనా? ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. తర్వాత వచ్చే వీడియోలో కలుసుకుందాం.